యేసయ్య శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. దేవుని యొద్ద నుండి ఈ లోకము వైపు మరలి పరిశుద్ధత నుండి అపవిత్రలోనికి మరలినటువంటి వారికి దేవుడు ఒక అవకాశమును కల్పిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మరలా రండి. ఏ విధముగా ముందు పరిశుద్ధముగా ఉన్నారు క్రిస్మస్కు ముందు, ఏ విధముగా ముందు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారో అదే విధముగా మీరు మరలి వచ్చి ఊరకుండండి, మీరు రక్షింపబడుదురు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఊరకుండి ఆయననే నమ్ముకోవాలి. ఆయనను నమ్ముకోకుండా ఈ లోకానుసారమైన ప్రయత్నాలు నువ్వు అన్నీ చేసి చివరికి ఆయన దగ్గరకు వస్తే ప్రయోజనం లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు మొట్టమొదటిగా ఊరకుండి ఆయనను నమ్ముకున్నావనుకో, తప్పకుండా నీకు ఆయన బలమును కలుగ చేస్తారు. బలము నీకు దేని ద్వారా వస్తుందని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, యేసయ్య చెప్తున్నటువంటి మాట, మీరు నన్ను నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఆయన సృష్టిని కలిగించిన దేవుడు, వర్షమును సమస్తాన్ని కలిగించిన దేవుడు, సర్వ సృష్టిని నోటి మాటతో కలిగించిన దేవుడు ఆయన. ప్రతి దేవుని బిడ్డ, నీవు అన్నీ అయిపోయిన తర్వాత అన్ని ఆప్షన్లు యూజ్ చేసుకొని ఫైనల్ ఆప్షన్ దేవుని దగ్గరికి రావడం కాదు. మొదటి ఆప్షను, మొదటి అవకాశము, మొదటి నమ్మకము, చివరి నమ్మకము కూడా యేసయ్య మీదనే నీ ఉంచు. ఆయన అంటున్నటువంటి మాట, తప్పక నేను రక్షిస్తాను. అది అనారోగ్య సమస్య అయినా సరే, ఆర్థికపరమైన సమస్య అయినా సరే, సైతాను శోధన అయినా సరే, ఏదైనా సరే, నేను ఆ స్థితి నుండి మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆయననే నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువగా ప్రథమముగా ఎక్కువగా ప్రభువుని మీరు నమ్మినట్లయితే మీకు బలము కలుగుతుంది. మీ హృదయములో నమ్మకం ఉండాలి, మనసులో ఆలోచనలో కాదు. ప్రియ దేవుని బిడ్డ, హృదయపూర్వకముగా ఆయనను నీవు నమ్ముకున్నట్లయితే తప్పకుండా నీకు బలమును దయచేసి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, మాట తప్పని దేవుడు ఆయన. ఏ బలహీనతలో నీవు ఉన్నావో, ఏ అనారోగ్య పరిస్థితిలో నీవు ఉన్నావో, ఏ ఆత్మీయమైన బలహీనతను కలిగి ఉన్నావో, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వైపు చూడండి. మీకు బలాన్ని ఇస్తారు, రక్షిస్తారు, గొప్పగా నేను దీవిస్తాను అని ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మనుషుల వైపు చూస్తే బలహీన పడిపోతారు, మనుషులను నమ్ముకుంటే మోసపోతారు. జాగ్రత్త. ప్రభువునే నమ్మండి, ఆయననే విశ్వసించండి. ఆయన యందు, ఆయన వైపుకు మీరు తిరిగినట్లయితే ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన, అయ్యా రక్షణ లేక అయ్యా ప్రభా నశించిపోతున్నారేమో, మీ వైపు తిప్పుకోమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. అలాగే ఎవరైతే బలహీనముగా ఉన్నారో, ఆత్మీయమైన బలము లేక, అయ్యా శారీరకమైన బలము లేక ఎవరైతే బిడ్డలు బాధపడుచు ఉన్నారో, మీరే వారికి సహాయము చేసి అయ్యా వారి బలముతో నింపమని, బలమును కలుగు చేయమని యేసునామమును అడుగుచూ ఉన్నాను. ప్రభువా, సహాయం చేయండి నాయన. అయ్యా బిడ్డలు నాయన తండ్రి, అయ్యా మీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారేమో, మీరే సహాయము చేయండి అయ్యా. బలవంతుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మీరే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డారా, మన ఫోన్ నెంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా. అలాగే ఇక కొద్ది దినములు మాత్రమే ఉంది న్యూ ఇయర్కి. సో ప్రియ దేవుని బిడ్డారా, బీద సేవకులను ఎంతవరకు బలపరిచారో ఈ సంవత్సరం మీరు ఒక్కసారి గమనించుకోండి. సమృద్ధిగా ఉన్న చోట వేల లక్షల రూపాయలు కుమ్మరిచ్చారేమో, అంతా కూడా వ్యర్థమే ప్రియ దేవుని బిడ్డ. నీవు ఎప్పుడైతే బీద సేవకులను, బీదలను జ్ఞాపకం చేసుకుంటావో అదే నిజమైన క్రిస్మస్, అదే దేవునికి ఇష్టమైనటువంటిది ప్రియ దేవుని బిడ్డ. అటువంటి మంచి ఆలోచన కలిగి నువ్వు ముందుకు వెళ్ళు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎవరికైతే ఏ సేవకునికి సంఘము లేదో, ఏ సేవకునికి సౌండ్ బాక్సులు లేవో, చైర్స్ లేవో, సమృద్ధి లేదో, సువార్తను ప్రకటించడానికి ఏ పరిస్థితి లేనటువంటి వారు ఉన్నారు కదా, వారికి నువ్వు సహకరించు. దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ప్రేమతో నిన్ను ఆశీర్వదించాలి అంటే ఇది జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను తప్పక దీవిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.